హైదరాబాద్లో భార్యను సుత్తితో కొట్టి చంపడ భర్త. రాజేంద్ర నగర్ హైదర్ షా కోర్టులో ఈ ఘటన జరిగింది. నిద్రిస్తున్న భార్యను సుత్తితో హత్య చేశాడు భర్త శ్రీనివాస్. కుటుంబ కలహాలతోనే భార్యను చంపాడు. కొంతకాలంగా భార్యను టార్చర్ చేస్తున్నారు ఆ భర్త. చాలాసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సరిగ్గా స్పందించలేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. భార్యను చంపాలని శ్రీనివాస్ ఎప్పటినుంచో ప్లాన్ చేశాడు. నిద్రిస్తున్న భార్యను సుత్తితో కొట్టి హత్య చేశాడు. భార్యను చంపి పిల్లలతో సహా పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు హంతకుడు. తన భార్యను తానే హత్య చేశాడని పోలీసులకు చెప్పాడు శ్రీనివాస్. దీంతో ఈ ఘటన కలకలం రేగింది. అయితే కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. భార్యపై కక్ష పెంచుకున్న శ్రీనివాస్ ఆమెను ఎప్పటి నుంచో చంపాలని నిర్ణయించుకున్నాడు. కొంతకాలంగా భార్యను వేధిస్తున్నాడు భర్త శ్రీనివాస్. కుటుంబ కలహాలతోనే ఈ హత్య జరిగినట్టుగా తెలుస్తోంది. రాజేంద్ర నగర్ హైదర్ షా కోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భార్యను సుత్తితో కొట్టి మరీ చంపాడు భర్త శ్రీనివాస్. చాలాసార్లు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు సరిగా స్పందించలేదని విమర్శలు కూడా వచ్చాయి. భార్యను చంపాలని శ్రీనివాస్ ప్లాన్ చేశాడు. దీంతో నిద్రిస్తున్న భార్యను ఇక నిద్రలోనే హతమార్చాడు. ఎస్ రాజేంద్ర నగర్ హైదర్ షా కోర్టులో ధారణ జరిగింది. నిద్రిస్తున్న భార్యను సుత్తితో కొట్టి చంపాడు భర్త. కుటుంబ కలహాలతోనే భార్యను శ్రీనివాస్ హత్య చేసినట్టుగా తెలుస్తుంది. ఎస్ దేవిక జైన్ అవుతుంది. దేవిక, తన భార్యను శ్రీనివాస్ అతి దారుణంగా హత్య చేసిన ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్ రామ్దాస్, నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదర్ షా కోర్టులో దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. భర్త సొంత భార్యని అతి దారుణంగా రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో సుత్తితో అతి దారుణంగా కొట్టి మరి చంపాడు భర్త శ్రీనివాస్. అయితే దీనికి సంబంధించి కూడా ఎప్పటి నుంచో వీరిద్దరికి ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి. దీని గురించి పెద్దల్లో పెట్టినప్పటికీ లేకపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేకపోయింది. కేవలం గొడవల కారణంగానే భర్త శ్రీనివాస్ అనే వ్యక్తి భార్యను అతి దారుణంగా రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో చంపాడు అంటూ కూడా తెలియజేస్తున్నారు. అయితే వీళ్ళకి 2012లో పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒక పాప ఒక బాబు కూడా ఉన్నారు. ఈయన పెంట్ హౌస్ లో పనిచేస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడు అరుదుగా వీళ్ళిద్దరికి భార్య భర్తలకి ఎప్పుడు అసలు పడేది కాదు. ఎక్కువగా గొడవ పడుతూ ఉంటారు పిల్లల విషయంలో కానీ డబ్బుల విషయంలో కానీ. ఈ విధంగా గొడవ పడుతున్న సమయంలోనే అవన్నీ కోపాలని తట్టుకోలేక ఎప్పటి నుంచో చంపాలి అంటూ కూడా ప్లాన్ చేస్తున్నాడు అన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అయితే అదే విధంగా నిన్న రాత్రి భార్య నిద్రిస్తున్న సమయంలో తన దగ్గరలో ఉన్న ఏదైతే టెంట్ హౌస్ సామాన్లు ఏదైతే ఉంటుందో సుత్తి దానికి సంబంధించి తీసుకొని వచ్చి వెంటనే అర్ధరాత్రి పూట తన మీద దాడి చేయడం జరిగింది. అక్కడికక్కడే తను చనిపోవడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే షాకింగ్ విషయాలు రామ్దాస్, వెంటనే తన కొడుకుని తీసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన కొడుకు ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా ఏమి చెప్పకుండా ఇక్కడే పోలీస్ స్టేషన్ కి వెళ్ళేసేద్దామని చెప్పి అక్కడికి వెళ్లి నా భార్యని నేనే చంపాను అంటూ కూడా పోలీసుల ముందు ఒప్పుకోవడం జరిగింది. ఎవరైతే తన కొడుకున్నాడో కొడుకుని తీసుకొని కూడా వెళ్ళడం జరిగింది. కొడుకు కూడా షాక్ అయిన సందర్భాలు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయని చెప్పాలి. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి కూడా కుటుంబాల కలహాలే వీళ్ళిద్దరికి కూడా ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి. గత కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. విడాకులు తీసుకోవాలి అంటూ కూడా ఒకసారి అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ భార్య మాత్రం ఒప్పుకోలేదు అంటూ కూడా మనకి మరిన్ని వివరాలు కూడా తెలియజేస్తామంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. రామ్దాస్, థ్యాంక్ యూ దేవిక. రాజేంద్ర నగర్ హైదర్ షా కోర్టులో ఈ ధారణ జరిగింది. నిద్రిస్తున్న భార్యను సుత్తితో కొట్టి హత్య చేశాడు భర్త శ్రీనివాస్. కుటుంబ కలహాలతోనే ఆమెను చంపినట్టుగా తెలుస్తోంది. కొంతకాలంగా భార్యను వేధిస్తున్నాడు. చాలాసార్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు, సరిగా స్పందించలేదనే విమర్శలు వస్తున్నాయి. భార్యను చంపాలని ప్లాన్ చేసుకున్న శ్రీనివాస్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఆమెను సుత్తితో కొట్టి మరీ దారుణంగా హత్య చేశాడు. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట. రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట. రండిగా.
ఇచ్చాను. పిలిచినామండి మమ్మీ అని వెళ్తలేదు ఇట్లా ఉంది ఇట్లా అనుకోని పిలిచినా తీసుకెళ్ళిపోయినా డైరెక్ట్ నర్సింగ్ పోలీస్ స్టేషన్ సార్ని చంపిన సార్ అని చెప్పారు. మీరు ఆడ విన్నారు కదా, చంపినని ఆడ విన్నారు. నాటింగ్ పోలీస్ స్టేషన్ లో విన్నారు మీరు. పోలీస్ స్టేషన్ అన్ని తీసుకొచ్చినామని సార్ దగ్గరికి అని చెప్తున్నారు. మీరు విన్నారా మమ్మీని చంపేసిన ఆడ చెప్పిన స్టేషన్ లోపల చూడలేను, ఇట్లా అనుకోని ఉన్నాను. మమ్మీ చూడలే అసలు చనిపోయిందని చూడలేను. 2:30